ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం. వీరులలో శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి వార్ల దివ్య దర్శనం. పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన తాళ్లపాక. అక్టోబర్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. జూలై 19వ తేదీ నుండి 24 వరకు విడతల వారీగా టికెట్లు పొందే అవకాశం. కాణిపాకంలో ఘనంగా శ్రీ వినాయక స్వామి స్వర్ణ రథోత్సవం. సంకష్టహర చతుర్థి వేడుకల్లో పరవశులైన భక్తులు. అలిపిరి పాదాల మండపంలో కోయిలాల్వార్ తిరుమంజనం. ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ శుద్ధి. తిరుమల దివ్యక్షేత్రంలో రేపు ఆనివార ఆస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు కనువిందుగా భక్త శోభితంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఏటా తమిళ సంప్రదాయ అనుసారం ఆణిమాసంలో శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానంను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సంవత్సరం జూలై 16వ తేదీ శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తిరుమలలో కోయిలాల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. జూలై 16వ తేదీ శ్రీవారి ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి దివ్య ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, నూతన వస్త్రాలను మేళ తాళాలతో ఆలయ ధ్వజస్తంభం ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీవారి గర్భాలయం, ఇతర దేవతామూర్తుల ఉపాలయాలు, శ్రీవారి గర్భాలయ విమాన గోపురం వద్ద కోయిలాల్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కోయిలాల్వార్ తిరుమంజనం విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు ఆనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, అనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి 4 సార్లు, దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండటం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఇది జరిగిన తర్వాత ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు,
సదుపాయాల నిర్వహణపై మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్, పాలక మండలి సభ్యులు అక్కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు. తిరుమలలో త్రాగునీరు, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, అన్నదానంలో అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో కొలువైన కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్లకు సోమవారం పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిమళ భరిత ఉత్సవాన్ని మనసారా గాంచి భక్తులు శివకేశవులకు దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనలతో సేవించి తరించిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళ్లపాక ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని ఓవైపు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని మరోవైపు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు తులసి, మరువం, దవనం తదితర పత్రాలకు మల్లెలు, మొలలు, కనకాంబరాలు, రోజా, సంపెంగ, చామంతి తదితర పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను బుట్టలలో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. తరువాత వేదిక వద్ద అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఒకే వేదికపై శివకేశవులను పుష్పయాగంలో దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము.
2025వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూలై 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి అక్టోబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను జూలై 19వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూలై 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారు స్వర్ణ రథోత్సవంలో భక్తులను శోభాయమానంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల ఆలయంగా, భక్తుల ఆరాధ్య నిలయంగా వెలసిల్లుతున్న కాణిపాకం స్వయంభూ శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. సంకష్టహార చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరణ చేసి అందమైన స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వినాయక స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీ జయతీర్థుల స్వర్ణ పల్లకి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ జయతీర్థుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి పుష్పార్చనలు నిర్వహించారు. ఆపై ఛత్ర చామర వింజామర సేవలను జరిపారు. తరువాత మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జయతీర్థుల స్వర్ణ పల్లకి ఉత్సవం శ్రీమఠం ప్రాంగణంలో విశేషంగా సాగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాలలో మంగళవారం కోయిల ఆల్వార్ తిరుమంజన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. బుధవారం జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా పాదాల మండపం, లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాలను శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్య లేపనాలతో ఆలయ గోడలకు రాశారు. పూజా సామగ్రిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ శాంతి, ఏఈఓ ఎంబీఎన్ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు.
గరుడ వాహన సేవలో అప్పన్న ఉత్సవ వైభవం భక్తులను తన్మయులను చేసింది. సింహగిరి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. సింహాచల మహాపుణ్యక్షేత్రంలోని శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అప్పన్న గరుడోత్సవం భక్తజన సంద్రంగా సాగింది. స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో వెండి గరుడ వాహనంపై ఆశీలన చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు పట్టారు. ఆపై భక్తుల జయ జయధ్వనులు, మయూర నృత్యాలు, చండీ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కళా బృందాల సంబరాల నడుమ సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గరుడోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జగజ్జనని మంగళప్రదాయిని శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో గణనాథునికి విశేష పూజలు జరిగాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత గణపతి పూజ నిర్వహించి హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. మేళ తాళాల నడుమ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా పాత కడపలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అనంత పద్మనాభుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత గణపతి పూజ, దీపారాధన జరిపారు. తరువాత అనంత పద్మనాభునికి పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆపై శ్రీ వీరాంజనేయ స్వామి వారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలు, తమలపాకుల హారాలతో రామపంటుకు అలంకరణలు చేసి సింధూరార్చన, తమలపాకుల అర్చనలు జరిపారు. ఆపై నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయసుతుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన సకల దేవతామూర్తుల ఆలయంలో శ్రీ విజయ గణపతి స్వామికి అభిషేకం నిర్వహించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి పంచలోహ విగ్రహమూర్తికి అర్చకులు భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన గరిక పూజలు జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పుష్పార్చన జరిగింది. విశిష్టమైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి ఎర్రటి పుష్పాలతో కుమారస్వామికి పుష్పార్చన నిర్వహిస్తే రుణ విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులు 14 మంగళవారాల పాటు ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో అర్చకుల సూచనల మేరకు పుష్పార్చనను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం అర్చకులు గర్భాలయంలో వెండి కవచ ధారణతో చక్కగా అనుగ్రహిస్తున్న స్వామివారికి నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన ప్రసిద్ధ తిరుపతమ్మ తల్లికి భక్తులు ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ తిరుపతమ్మ తల్లికి అర్చకులు ముందుగా విశేష పూజాధికాలు జరిపారు. జిల్లాలోని నందిగామ మండలం చెరుకుంపాలెం, హనుమంతుపాలెం, మునగచెర్ల, అనిగిండ్లపాడు, గౌరవం తదితర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఊరేగింపుగా సారెను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, పుష్పాలు, చీర, పలు రకాల మధుర పదార్థాలను అమ్మవారికి సమర్పించారు. గర్భాలయంలో విశేష అలంకరణలో అనుగ్రహించిన శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కామారెడ్డిలో కొలువైన శ్రీ సంకష్టహర మహాగణపతి దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారికి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా పార్వతీనందనుడికి గరిక పూజలు నిర్వహించి మంత్రపుష్పం, మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన అంజంజి గణపతి శ్రీ కన్యమూల గణపతి సన్నిధిలో అర్చకులు సంకష్టహర చతుర్థి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా భక్తుల చేత సంకల్పాన్ని పూర్తి చేయించిన పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ సంకష్టహర చతుర్థి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో పాల్గొని శ్రీ కన్యమూల గణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి మహాపుష్పార్చన, సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ హారతులను సమర్పించారు. చిత్తూరు నగరం గంగనపల్లెలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుని మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలు జరిపి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి స్తుతి, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారి మూర్తులను నేత్రానందంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. దయగణరారా జయ గణనాథ, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువులో సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7 గ్రామ దేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.